మే మంత్లో మకర రాశి గమనిస్తే ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొన్ని చోట్ల అవమానంగా ఉంటుంది, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ఆటంకాలు ఉంటుంది, కొన్ని చోట్ల ఎదే విధంగా స్మూత్గా ఉంటుంది. ఇలా డబ్బులు వస్తుంటుంది, పోతూ ఉంటుంది. మిక్స్డ్గా జిగ్జాగ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని నిలకడగా వెళ్తే బాగుంటుంది. ఇందులో భాగంగా సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వలన అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సూర్యుడు 5వ ఇంట్లో మారటంతో మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. బుధుడి వల్ల లేదంటే కుజుని వల్ల రిపప్రియం శత్రులతో కలిసి కూర్చొని మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. భార్యతోటి, బంధువులతోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఉంటుంది. 6వ శుక్రుడు ఉండటం వల్ల విపత్యం అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ మేజర్గా ఉన్న గ్రహాల వల్ల కొంచెం నిదానంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళని గమనించుకోవాలి.